ముందుగా అందరికీ నమస్కారం అండి. మీకు అందరికీ చాలామందికి తెలియని ఒక విషయం చెప్పాలి. ఏంటంటే నేను చాలా సందర్భాల్లో నేను ఎదుర్కొన్న ఒక బాధ, నాకు ఎదురవుతున్న ఒక సిచ్యువేషన్, సిచ్యువేషన్ అనేది ఒక పని, వర్క్. మనం ఏదైనా ఇప్పుడు ఒక పని చేస్తున్నాం అనుకో, ఆ పని మీద కొంతమంది కాన్సంట్రేషన్ తొందరగా వస్తుంది, కొంతమందికి కొంచెం టైం పడుతుంది, కొంతమందికి ఏముందిలే దాని గురించి నేర్చుకోవడం అని కొంతమందికి అనిపిస్తుంది. కానీ ఏంటంటే మనం బతకడానికి మనకి పని చేయడం చాలా అవసరం అన్నమాట. మనం ఏదన్నా వేరే ఎక్కడన్నా మామూలుగా చాలామందికి తొందరగా బిజినెస్ వల్ల తొందరగా లాభాలు రావచ్చు, కొంతమందికి వేరే ఏదన్నా బై లక్లా ఏదైనా కలిసి రావచ్చు, ఇక ఏదో ఒకటి జరగవచ్చు. కానీ ఒక మధ్యతరగతి ఒక పని సరిగా ఏదైనా సరిగా పని నేర్చుకుందాం లేకపోతే చేద్దాం అన్న విషయానికి మనం వస్తే చాలామంది మనల్ని చాలా చిన్న చూపు చూస్తారనమాట. వీనికి ఎందుకు అన్నట్టు చాలా నెగ్లెక్ట్ చేస్తారు. చాలామంది వీనికి పని కల్పించాలా, లేకపోతే వీనికి ఇక ఏదో మనల్ని అక్కడ మన ఏంటంటే నీకు పని సక్రంగా రాదు, లేకపోతే నీకు సరిగ్గా చేయరాదు, లేకపోతే వాళ్ళ ముందటే మనల్ని ఇది చేస్తారనమాట. అప్పుడు మనకు మనసు చాలా బాధేస్తుంది. పని ఏదన్నా మనం నేర్చుకోవాలని తపన పడుతూ ఉంటాం. మనం ఈ పని మనకు రాదు కదా, ఎలాగైనా ఈ పని మనం నేర్చుకోవాలి, చేయాలి అన్న మనలోన ఉన్న తపన మనలో పెరుగుతుంది. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు మనకు సహకరించారనమాట. మనకి ఏదన్నా మనం పని చేస్తున్నప్పుడు వాళ్ళు మనకి సరిగా సహకరిస్తే మనం ఏదన్నా పని నేర్చుకోగలం, లేకపోతే చేయగలం. కానీ ఏంటంటే వాళ్ళు డిస్కనెక్ట్ చేస్తుంటారు అనమాట. ఏంటంటే వీళ్ళకి ఏంటంటే ఇది ఒక జీవితం, ఒకరి జీవితంతో ఆట. వాళ్ళ ఇంట్లో పరిస్థితులు, ప్రాబ్లమ్స్ ఎవరికి ఎన్ని ఉంటాయో తెలియదు. కానీ మనం ఏదైనా పనికి వెళ్తున్నామంటే మనం చాలామంది బాగా నాకు పని వచ్చు, లేకపోతే ఇతనికి రాదు అన్నది బాగా మైండ్లో ఇది చేసుకుంటారు. అంటే సరే ఓకే, మీకు పని బాగా వస్తుంది, లేకపోతే మీరు బాగా చేస్తారు, బాగానే ఉంది. కానీ మీ వల్ల ఇతరి వాళ్ళ జీవితం అనేది ఆగమైపోతుంది అనమాట. పరిస్థితి ఎలా ఉంటుందన్నమాట, మనం ఇప్పుడు ఒక పని చేస్తున్నప్పుడు నీకు పని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నీకు పని సకారంగా రాదు, నీకు పరిగా సన్ని చేయరాదు, నువ్వు ఇక ఇట్లా అని మనం ఏంటంటే తీసి పడేస్తారనమాట. కానీ పాపం తమ్ముడికి పని రాదు, కొంచెం నేర్పిస్తే బాగుంటుందేమో, తమ్ముడు ఇలా కాకపోతే ఇలా చేయి, తమ్ముడు ఇట్లా కాకపోతే ఇట్లా చేస్తే బాగుంటుంది అని మనకి ఎవరన్నా చెప్తే మనం రేపు ఇంకొంచెం బాగా బెటర్గా చేయాలి అనిపిస్తుంది మనకి. మనం ఏదైనా పని వీళ్ళకంటే కొంచెం బెటర్గా అరే అన్న కోపడుతుంది కదా, మనం కొంచెం ఈ పని మనం నేర్చుకుందాం, చేద్దాం అనిపిస్తుంది. కానీ చాలామంది ఏంటంటే వాళ్ళకి ఏమనిపిస్తుందో కానీ వాళ్ళు మనకి తొందరగా మనకి సహకరించరు, చేయరు, ఇది చేస్తారు. ఇలా జరుగుతున్నప్పుడు మనకి ఏంటంటే పని రాదు 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 అన్నది మనసులో బాధ, చాలా బాధేస్తుంది అనమాట. నిజంగా నాకు చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచే సరిగా ఏ పని సరిగా నేర్చుకోలేదు, ఏ పని సరిగా రాదు. నేర్చుకోవాలన్న తపన ఒకటే ఉన్నదన్నమాట. ఈ పని కాబట్టి ఏ పని నేను చేయాలి, నేర్చుకోవాలి అన్న తపన ఉంది. కానీ వాళ్ళు మనకి ఆ టైం ఇవ్వరు, వాళ్ళు మనకి అంత చేయరనమాట, హెల్ప్ చేయరు. మనకి పని నేర్చుకోవాలనుకుంటాము, ఇట్లా చేయి తమ్ముడు, ఇట్లా కాకపోతే 1-2 సార్లు ఇట్లా చేస్తే బాగుంటుంది. మనకేంటంటే మనకి చదువు నేర్పినప్పుడు 1-2 సార్లు నేర్పుతారు, లేకపోతే మంచి ఏదైనా వేరేదైతే 1-4 సార్లు చెప్తారు. కానీ మనం వర్క్ ఇతరులకి ఏదైనా పని చెప్పాలనుకున్నప్పుడు, చేయాలనుకున్నప్పుడు మాత్రం ఎందుకు చేయరు అనేది మాత్రం చాలా బాధాకరమైన విషయం అన్నమాట. ఎందుకంటే తన పిల్లలు, తన భార్య తను ఎప్పుడు పనికి వెళ్ళి 4 రూపాయలు ఇంటికి తీసుకొస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. సరే ఈరోజు మనకి పని దొరకకపోతే బాగా, ఒకరోజు 2 రోజులు లేకపోతే ఏం లేదు. కానీ ఒక వారం రోజుల సంది, 10 రోజుల సంది ఇంటికాడ ఏం పని లేకుండా ఉంటే ఆ భార్య పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎలా మనం ఏం చేయగలం? మన సంసారం జీవితంలో మనకి ఏం పని రాకపోతే వాళ్ళ జీవితంతో మన జీవితం ఆగం కాకుండా వాళ్ళ జీవితం కూడా ఆగం అయిపోతుంది. కాబట్టి ఏంటంటే మనం పని రాకపోయినా కానీ నేర్చుకోవాలి. ఈ రోజులలో నేను చెప్పే సందేశం ఏంటంటే మనకి ఏ పనైనా రాకపోయినా కానీ నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. నాకు ఇదే పని వచ్చు అంటే మన జీవితం అనేది ఎప్పటికీ ముందు సాగదు. ఇది కాకపోతే ఇంకోటి, ఏదన్నీ ఒకటి కాకపోతే ఇంకోటి ఏదో ఒకటి మనం నేర్చుకుంటూ ఉంటేనే మన జీవితం బాగుంటుంది. కాబట్టి మనం ఏదన్నా నేర్చుకోవడానికి మాత్రం ప్రయత్నించాలి. ఎందుకంటే మనల్ని నమ్ముకొని మన భార్య, మన పిల్లలు, మన అమ్మ నాన్న మన కోసం ఏదైనా చేయాలి, మనం చేస్తేనే వాళ్ళకి మనం ఇది చేయగలం. కాబట్టి
అదనమాట పరిస్థితి ఎలా ఉంటుందన్నమాట. పొద్దున్నుంచే ఇప్పుడు నేను పనికి వెళ్ళినప్పుడు నా భార్య ఇప్పుడు పోయి ఒక అర్ధ గంటలో గంటలో ఇంటికి వస్తే ఆ రోజు మనకి పని దొరికినట్టు, లేకపోతే సాయంత్రం దాకా 5-6 దాకా మనం ఏదైనా పని చేసుకొని ఇంటికి వస్తారులే అని సాయంత్రం దాకా ఉన్నాడంటే ఏదో ఒక పని చేస్తున్నారులే అని అర్థం. అలా వాళ్ళు అర్థం చేసుకుంటారు అనమాట. పని చేస్తేనే మనకి ఈ రోజులల్లో గడుస్తుంది, అవుతుంది. పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఆ జేబులో పైసలు 20 రూపాయలు, ఇది 10 షాపులు తిరిగినా కానీ ఎవరు తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే ఈ నోటు చినిగింది. ఈ నోటు చినిగింది నాన్న, ఇది ఎవరు తీసుకోవట్లేదంటే నా బిడ్డ కూడా పక్కకు పడేసింది. అంటే వాల్యూ అనేది మనకి అక్కడ అర్థమైపోతూనే ఉంటుందన్నమాట. వాల్యూ ఉంటేనే జీవితం, వాల్యూ లేకపోతే చినిగిన నోటు ఎట్టా చినిగి పక్కకు పడేస్తారో మన జీవితం కూడా అంతే అన్నమాట. మన జీవితం బాగలేకపోతే మనల్ని ఎవరు పట్టించుకోరు, పక్కన పడేస్తారు. అలా ఉంటుంది. ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి, ఎన్నో పరిస్థితుల నుంచి ఎప్పుడైనా బయటపడాలి దేవుడా, ఏదో నాకు దారి దొరకాలి, ఎట్టయినా కానీ ఈ పరిస్థితుల నుంచి నేను బయటపడాలి దేవుడా అని ఎన్నోసార్లు ఎన్నో దేవుళ్ళకి నేను మొక్కి నేను చేస్తున్నాను. కానీ ఎందుకో మరి ఆ దేవుడు కూడా కనికరం కలిగట్లేదేమో. ఖచ్చితంగా నాకైతే ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఒక నెల అయినా ఎప్పుడైనా కానీ నా జీవితం మారాలి అని అనుకుంటున్నాను. అంతా భగవంతుడి చేతుల్లో ఉంది. చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంతటితో వీడియోని నేను ముగించాలనుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితులు చాలామంది ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరూ ఇలాంటి నా బాధల్ని, సిచ్యువేషన్ని ఎంతోమంది ఎదుర్కొంటున్నట్టు ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు మరి ఒకరికి రావద్దని, ఇలాంటి పరిస్థితులు అలాంటి బాధలు ఎలా ఉంటాయి అనేది ఒక్కసారి పని చేయించుకునే ఓనర్సు అర్థం చేసుకుంటే, రాని వాళ్ళు నేర్పించడానికి ప్రయత్నిస్తే జీవితం బాగుంటుంది అన్న దాని గురించి నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు రాకపోతే నేర్చుకోవడానికి ప్రయత్నించాలి, మనం చేయాలి. ఈరోజు కాకపోతే రేపన్నా అబ్బాయి నేర్చుకుంటాడేమో, వాళ్ళకి ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అనేది అర్థం చేసుకుంటే మాత్రం అందరి జీవితం బాగుంటుందని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న ధరలు, రేట్లు ఉన్న సిచ్యువేషన్లు, పరిస్థితులు బట్టి ఇంకా మనకి దారుణమైన పరిస్థితి కావస్తుంది. ఈరోజు కంటే